ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్సాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరామ్ అండి. అహం సత్యబోధక ప్రథమ భాగంలో స్వామివారు 1982 సంవత్సరము జన్మదినోత్సవ సందర్భంగా ఇచ్చినటువంటి సందేశాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఒక్కొక్క సందేశం మనకి 3 కానీ లేక 4 రోజులు కానీ చెప్పుకోవడం సరిపోతుంది అనమాట. ఈరోజు 82వ సంవత్సరంలో ప్రారంభమవుతుంది. సృష్టిలో ఎట్టి భేదము లేదు, మానవుని దృష్టిలోనే భేదం ఉన్నది. ఆకారమే లేని ఆ నిరాకారునకెట్టి రూపము దిద్దనెవరితరము, కరచరణంబులే కలుగని వానికి ఎట్టి సొంపులు మదినంచగలరు. ఇట్టిది అట్టిది ఈ రూపు ఆరోపు అనుచు పల్కెడి పల్కు హాస్యాస్పదంబు, కోటి సూర్యుల దీప్తి మేటి గల్గినదంచు పల్కెడి పల్కులు పావనములే. రూపమే లేని శక్తికి రూపు తెల్పనెవరి సాధ్యము, ఎవరైనా ఎరుగగలరే. ఆది మధ్యాంతరహిత మనాది నుండి దిగ్దిగంతములందున దీప్తి నొందే. భారతదేశము వేదాల పట్టుగొమ్మ, యజ్ఞయాగాది క్రతువుల కాటపట్టు, పెక్కు అవతారములగన్న పెద్ద తల్లి, నీతి నియమాల యోగి ఈ త్యాగ భూమి. నీతి నియమాల యోగి ఈ త్యాగ భూమి. ప్రేమ స్వరూపులారా, ప్రతి సాధకుడు తన జీవితములో సాధించవలసినటువంటి కార్యములలో ప్రధానమైనటువంటి కార్యము భగవత్ ప్రేమ. ఒక్క భగవత్ ప్రేమను మనము సాధించితిమా, మనము సర్వసాధనల సారమును సాధించిన వారం అవుతాం. భగవత్ ప్రేమకు పాత్రుడైనటువంటి మానవునకు మరొక సాధన అవసరము లేదు. వంట అయ్యేంత వరకే మంట, వంట పూర్తయిన తర్వాత మనకు మంటతో పని లేదు. భగవత్ ప్రేమ అనేటువంటి సాధన తప్ప మరేది సాధకులకు అనవసరము. అయితే మరి ఈ సాధనకు మార్గం ఏమిటి? భగవంతుని అనుగ్రహమునకు పాత్రుడైన వ్యక్తిని గ్రహములు ఏమి చేయగలవు? భగవంతుని అనుగ్రహమునకు పాత్రుడైన వ్యక్తిని గ్రహములు ఏమి చేయగలవు అని ప్రశ్నిస్తున్నారు. మానవుడు 2 విధములైనటువంటి భ్రాంతుల చేత బంధితుడవుతున్నాడు. పైన సాధనకు మార్గము అన్నప్పుడు దానికి మార్గాన్ని కింద చూపిస్తున్నారు అన్నమాట. మనకు 2 భ్రాంతులు ఉన్నాయి మానవునికి. ఒకటి ఇష్టము, రెండవది అయిష్టం. ఒకటి ప్రీతి, రెండవది ద్వేషము. ఈ పదాల్ని వేదాంతములో మరియు శాస్త్రములందు ద్వంద్వములు అని పిలువబడుతోంది. సవికర్షణ, విప్రకర్షణ అని దీనికి 2 పేర్లు ఉన్నాయి. సవికర్షణ అనగా ఒక పదార్థము మరొక పదార్థమును చెంతకు లాగటము, సవికర్షణ. కొత్త పదం ఇది, సవికర్షణ. ఒక పదార్థం మరొక పదార్థమును చెంతకు లాగటం, అయస్కాంత శక్తి అనుకుంటాం మనం. విప్రకర్షణం అనగా ఒక పదార్థము మరొక పదార్థము నుండి దూరము కావడం. ఒక పదార్థమును మరొక పదార్థము చెంతకు లాగునటువంటిది ఈ ప్రేమ అనగా అయస్కాంతము వంటిది. ఈ ప్రేమ చెంతకు లాగేది, భగవత్ చెంతకు లాక్కుపోయేది. ఈ ప్రేమ తత్వమునే భక్తి అని కూడా పిలుస్తూ వచ్చారు. విప్రకర్షణ యందు వ్యక్తి కంటే కొన్ని స్థాయిలు అధికమైనటువంటి వారితో చేరినప్పుడు దీనికి స్వాగతమని, నమ్రత అని, గౌరవమని చెప్తారు. ఈ ప్రేమతత్వమునే భక్తి అని అంటూ ఉంటారు. విప్రకర్షణ యందు వ్యక్తి కంటే కొన్ని స్థాయిలు అధికమైనటువంటి వారితో చేరినప్పుడు దీనికి స్వాగతమని, నమ్రత అని, గౌరవమని చెబుతూ వచ్చారు. ఇక సవికర్షణ యందు తనకంటే అధికమైన వారిని అనుసరించినప్పుడు దీనికి గౌరవమని, నమ్రత అని, స్వాగతమని కూడా చెబుతూ వచ్చారు. 2 ఒక మాదిరిగానే ఉన్నవి. తనతో సమానమైనటువంటి వారితో సంబంధం ఏర్పరుచున్నప్పుడు దాన్ని స్నేహము అని పిలుస్తూ వచ్చారు. 3 రకాల స్థాయిల్లో ఉన్నది. విప్రకర్షణ యందు వ్యక్తి కంటే కొన్ని స్థాయిలు అధికమైనటువంటి వారితో చేరినప్పుడు స్వాగతము, నమ్రత, గౌరవం. ఇక్కడ సవికర్షణ యందు తనకంటే అధికులైన వారిని అనుసరించినప్పుడు గౌరవం అని, నమ్రత అని, స్వాగతం అని చెబుతూ వచ్చారు. తనతో సమానమైనటువంటి వారితో సంబంధం అయితేనేమో స్నేహము అంటూ వచ్చారు.
తనకంటే తక్కువ వారితో సంబంధ బాంధవ్యం కల్పించుకున్నప్పుడు దీనికి కరుణ, దయ, కృప అని పిలుస్తూ వచ్చారు. అన్నిటికంటే ఉత్తమమైన స్థాయి యందు అనగా గురుత్వం నందు, దైవత్వం నందు ఈ సంబంధ బాంధవ్యములు ఏర్పరచుకున్నప్పుడు దీనినే భక్తి అని చెప్తారు. ఏతావాత భక్తి అనేది ఒక బాంధవ్యము. భక్తునికి భగవంతునికి మధ్య ఉండేటువంటి బాంధవ్యమే ఇది ఒక భక్తి. ఈ భక్తిని 2 రకాలుగా సగుణ భక్తి అని, నిర్గుణ భక్తి అని విభజిస్తూ వచ్చారు. ఈ సగుణ భక్తి యందు మరల 3 భాగములు ఉన్నాయి. అవి తామసిక, రాజసిక, సాత్విక భక్తులు. ఈ తామసికం అనేటువంటి భక్తి ఎలా ఉంటుందంటే హింసతో, ఆడంబరాలతో, ఒక విధమైనటువంటి మత్సరముతో కూడి ఉంటుంది తామసిక భక్తి. అందులో ఆడంబరాలు ఎక్కువగా ఉంటాయి. పరులు చూడాలని, పరులు తనను మెచ్చుకోవాలని ఇటువంటి తామసిక భక్తి ప్రదర్శించే వారి యొక్క ప్రీతికరమైనటువంటి విధానం. అతను చేసేటువంటి సాధనలన్నీ కూడాను శారీరక, మానసిక కర్మల రూపంలో హింసను చేర్చుకుని ఉంటాయి. ఒక విధమైన మత్సరంతో కూడి ఉంటాయి తామసిక భక్తి. కనుక ఇటు భక్తి సక్రమమైన మార్గం అవలంబించదు. ఇక రాజసికమైన భక్తి లౌకిక భోగభాగ్యముల యందు, కీర్తి యందు, ఐశ్వర్యం నందు కోరిక కలిగి ఉంటుంది. ఇది సామాన్య మానవుల స్థాయిలో ఉంటూ సామాన్యముగానే ఉంటుంటుంది. ఈ కోరికలు కష్టాలు తీరాలని, ఐశ్వర్యం కలగాలని, కీర్తి మర్యాదలు సంపాదించుకోవాలని, ఇవన్నీ కూడాను సామాన్య మానవ యందు ఉన్నటువంటి అభిష్టములు అన్నమాట. ఇది కూడా సరైనటువంటి భక్తి కాదు, కానేరదు. ఇది రాజసికమైన భక్తి, రజోగుణ సంబంధమైనటువంటి భక్తి. ఇంకా సాత్వికమైనటువంటి భక్తి యందు తన యొక్క పాపములను పరిహారము చేసుకోవలనని, తాను భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావాలనని, శాస్త్ర ప్రమాణములను అనుసరించవలనని వ్యక్తి అభిలషిస్తూ ఉంటాడు. కేవలము శాస్త్రములు మాత్రమే అనుసరించాలని అనుకోవటము ఇది కూడా ఒక విధమైనటువంటి భ్రాంతియే. పాపములను పరిహారము చేసుకోవాలనుకోవటం కూడా భ్రాంతే. భగవంతుని అనుగ్రహమునకు పాత్రుడైన ఈ గ్రహములు భగవంతుని అనుగ్రహమునకు అయినచో ఈ గ్రహములు మనలను ఏమి చేయగలవు? ఇది పరాభక్తి సంబంధము కాదు. మానవుల యొక్క సర్వ అంగములు దైవార్పిత స్థితిలో ఉండటమే పరాభక్తి లక్షణము. పరాభక్తి యందు ఇంతకు ముందు చెప్పినటువంటి 3 భక్తుల కన్నా ఈ పరాభక్తి యందు పరిపూర్ణ శరణాగతి ఉంటుంది. బలిచక్రవర్తి వామనుకు తన సర్వస్వమును ధారపోశాడు. ఇది కేవలం అహంకార రూపం కాదు, ఆడంబర ప్రదర్శనం కూడా కాదు. ఆత్మానంద నిమిత్తము తాను అర్పితము గావించుకున్నాడు బలిచక్రవర్తి. దీనినే శరణాగతి అని కూడా చెప్తూ వచ్చారు. ఈ శరణాగతి తత్వమునందు దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వము ఏకత్వం అవుతుంది. ఇట్టి భక్తి యందు 9 విధ మార్గములను అనుసరిస్తూ వచ్చారు. కానీ మరికొంతమంది తమ దేహమందలే కరచరణాది అవయవములను దైవార్పితము గావించి సార్థకత పొందుతూ వచ్చారు. ఏది చూసినా, ఏది చేసినా, ఏది విన్నా, ఏది తలచినా అన్నీ కూడా దైవత్వం యొక్క తత్వమే అని వారు భావిస్తూ వచ్చారు. చూసింది కానీ, విన్నది కానీ, చేసింది కానీ, తలచినది కానీ అన్నీ దైవత్వం యొక్క తత్వం అని భావించారు వీరు. తన చేతులతో చేసేటువంటి సర్వకర్మలు కూడాను దైవ సేవలుగా భావిస్తూ వచ్చారు. తాము ఎక్కడికి ప్రయాణమైనా కూడాను దైవ ప్రదక్షిణముగా విశ్వసిస్తూ వచ్చారు వారు. తమ కన్నులతో నిరంతరము కూడాను దైవము యొక్క రూపమునే దర్శిస్తూ ఉండేటటువంటి వారు. నిరంతరము దైవము యొక్క రూపమునే స్మరిస్తూ స్తోత్రము చేస్తూ ఉండేటటువంటి వారు. ఏతావాత మానవుని యొక్క సర్వాంగములు దైవార్పితము గావించే స్థితి యందు ఉండటమే పరాభక్తి యొక్క లక్షణము. ఉదాహరణగా చూసుకుంటే మనకి అన్నమయ్య కానీ, లేక త్యాగయ్య కానీ, రామదాసు కానీ, చైతన్యుడు కానీ ఇలాంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భక్తుల యొక్క భక్తిగా మనం పరాభక్తిగా చెప్పుకోవచ్చు. భగవదర్పిత భావముతో ఆచరించనటువంటి కర్మలన్నీ నిరర్ధకమే. భగవదర్పిత కర్మలు కనుక కాకపోతే అవి నిరర్ధకమవుతాయి ఎన్ని చేసినా. ఈనాటి భక్తి ప్రపత్తుల యందు యథార్థమైనటువంటి అర్థమును గుర్తించుకొనలేక ఆడంబరమైన లేక కొన్ని విధములైన ప్రదర్శించేటువంటి కర్మలలో పాల్గొంటున్నారు. మనసునందరి మాలిన్యమును త్రుంచక
10 పర్యాయములు స్నానము చేసినప్పటికీ తాను మలినుడే కాని పరిశుద్ధుడు కాదు. కాబట్టి మనసు మాలిన్యం ముందు పోవాలి. శారీరక మాన్యం స్నానం వల్ల ఆ మలినం పోదు, పరిశుద్ధుడు కాలేడు. అన్నం ముద్ద ఎన్ని పర్యాయములు బయట తిప్పినప్పటికీ అది లోపలికి పోతేనే ఆకలి తీరుతుంది. తిప్పినంత మాత్రమున ఆకలి తీరదు కదా. ఆ విధముగానే మనం ఎన్ని విధములైనటువంటి కర్మలు ఆచరించినప్పటికీ భగవదర్పితము అనే భావమే లేకపోతే ఇవన్నీ కూడా నిరర్థకమవుతాయి. తన అభీష్టము నెరవేరకుండా పోతుంది. అయితే మరొక ఉన్నతమైనటువంటి విషయాన్ని కూడా మనం విచారించాలి. ఏమిటంటే ప్రకృతి అంతా కూడాను దైవ స్వరూపమనే భావించడం మరింత ఉత్తమమైనది. ఈ ప్రకృతి విషయంలో 3 విధములైనటువంటి వాదనలు ప్రారంభమయ్యాయి. మొదటిదేమో ఆరంభ వాదన, రెండవది పరిణామ వాదన, మూడవది వివస్యవాదము. 3 పేర్లు ఉన్నాయి. ఆరంభ వాదన, పరిణామ వాదన, మూడవది వివస్యవాదన. మొదలు ఆరంభవాదము అనేది మనం విచారించాలి. ఆరంభవాదం అంటే అనగా పరమాణువుల యొక్క చేరిక చేత ఉపాదానములైనటువంటి పదార్థము చేత ఈ జగత్తు సృష్టింపబడినది అని వీరి వాదము. ఈ ఆరంభవాదం అది. అనగా భగవంతుడు పరమాణువులు అనే ఉపాదాన కారణమును ఆధారము చేసుకుని ఈ జగత్తునకు ఒక రూపం కల్పించాడు అని భావము. పరమాణువే లేకుండా సృష్టికి ఏ విధమైనటువంటి అవకాశము ఉండదు. ఈ సృష్టికి ఏదో ఒకటి ఆధారం అనేది ఉండాలని వారి వాదము. రెండవది పరిణామవాదము. అనగా దైవము తన నుండియే ఈ జగత్తునంతయు సృష్టించినాడు అని వీరి వాదము. వీరంతా కూడా పండితులే. బీజమును నేలయందు నాటి దానిని పోషించినప్పుడు అది అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాయలు, పుష్పములుగా పరిణామం పొందినట్టుగానే దైవత్వము నుండి జగత్తు ఈ విధమైనటువంటి గొప్ప పరిణామము పొంది ఉన్నదని వారి యొక్క వాదము. దైవమే ఈ యొక్క విత్తనమని, దీని నుండి సంకల్పములుగా కొమ్మలు, రెమ్మలు బయలుదేరినవి, ఇందులో మమకారం అనేటువంటి ఫల పుష్పములు పుట్టినవి, ఏకోహం బహుశ్యాం అనేటువంటి అంతరార్థమునకు సరైనటువంటి స్వరూపాన్ని తీర్చిదిద్దినారు ఈ రెండవ వాదులు. ఇక వివస్యవాదము. లోకములో కొందరు త్రాడుగా ఉన్నప్పటికీ పామని భ్రమించి భయభ్రాంతులకు గురి అవుతూ వస్తున్నారు. అదే విధముగానే దైవము నిరంతరము దైవముగా ఉండినప్పటికీ ఒక విధమైన మాయాశక్తి చేత ప్రకృతిగా భావించి అనేక భ్రాంతులకు లోనవుతున్నారు. దైవ చైతన్యము అనేటువంటి యొక్క దీని యందు దైవ ఉపాయము అనేటువంటి మాయాతత్వముతో ఈ ప్రకృతి స్వరూపము ధరించినది అని. ఈ నిమిత్త కారణమైనటువంటిదే చైతన్యము, ఉపాదాన కారణమైనటువంటిది జగత్తు, నిమిత్త కారణము చైతన్యం. ఈ రెండు అవినాభావ సంబంధము కలవి. కానీ ఉపాదాన కారణం అనేటువంటిది భ్రాంతికి గురవుతూ ఉంది. ఈ ఉపాదాన కారణమైనటువంటి స్వరూపము, మూలాధార కారణమైనటువంటి నిమిత్తము రెండు చైతన్యముపై ఆధారపడి ఉన్నవి. చైతన్యమే లేకుండా ఉపాదాన కారణమే నిరూపించదు. జగత్ అంతయు కూడాను దివ్య చైతన్యముతోనే నడపబడుతూ వస్తున్నది. సూదంటు రాయి దగ్గర జడ పదార్థము ఏ విధంగా చెలించుచున్నదో, ఒక అయస్కాంతము దగ్గర కదలని పదార్థం ఎలా కదులుతోంది, అదేవిధంగా దైవత్వము యొక్క చైతన్యమునందు జడమైన ప్రకృతి చెలించుచున్నది. కనుక జగత్తు వేరని దైవము వేరని మనం భావించరాదు. ఈశావాస్యమిదం సర్వం, దైవమే సర్వత్రా ఉన్న చైతన్య స్వరూపుడుగా నిరూపిస్తున్నది. కాబట్టి ఈ చైతన్యం వల్లనే ఈ జగత్తంతా కూడా చెలించుతుంది అని మనం ఈ దృశ్యం అనగా మన దృశ్యాన్ని బట్టే మనం చూసేటువంటి చూపును బట్టి దృశ్యము కనిపిస్తుంది అని ఇందులో. కాబట్టి దృష్టి లోపమే కానీ ఆ దృశ్యము లోపం కాదు అని హెడ్డింగ్ లో. సృష్టిలో ఎట్టి భేదము లేదు, మానవుని దృష్టిలోనే భేదం ఉంది. కాబట్టి ఆ దృష్టిని మార్చుకొని సర్వత్రా పరమాత్మని ప్రతి చోట కూడా పరమాత్ముడు ఉన్నాడు అనేటువంటి ఎరుకతో జీవితాన్ని గడుపుతున్నట్లయితే అప్పుడు మనం భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతాము అని చెబుతూ ఇక్కడ ఆపారు. సాయిరామండి.